వాంటెడ్ డ్రగ్ డీలర్ సిద్ధార్థ్ ముంబై పోలీసుల నుంచి ఎస్కేప్ అయ్యాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. సిద్ధార్థ్ ఇప్పటి వరకు 20 మంది మర్డర్ కేసులో ప్రత్యక్ష నిందితుడని పోలీసుల విచారణలో తేలింది. సిద్ధార్థ్ స్కెచెస్ ని పోలీసులు మీడియాకు విడుదల చేశారు. కలియుగంలో పుట్టాం కదా, కలియుగ ధర్మం పాటిస్తుంటే అందరూ నన్ను చెడ్డవాడు అంటున్నారేంటి పంకజ్? నా వల్ల ఒక చిన్న పొరపాటు జరిగింది. మీ నుంచి నేను ఫోను ఎక్స్పెక్ట్ చేయలేదు. సైతాన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు నా దగ్గరకు వస్తారని భయపడి ఎప్పట్లాగే మిల్క్ పౌడర్ బిజినెస్ పేరుతో నేను సరుకుని హైదరాబాద్ పంపించేశాను. ఈ ప్యాకెట్ విలువెంతో తెలుసా పంకజ్? 1 గ్రామ్తో కేజీ డ్రగ్ రెడీ చేయొచ్చు. 1 కేజీ డ్రగ్ విలువ ₹1,00,00,000. ఇది 100 గ్రాములు అంటే దీని విలువ 100 కోట్లు. ఇలాంటి ప్యాకెట్స్ ఆ బ్యాగ్ నిండా ఉన్నాయి. ఎన్ని వేల కోట్లు తెలుసా? మనం దొరికినా సరే సరుకు సేఫ్గా ఉండాలని ఇలా చేశాను. బ్రహ్మాజీ, నేను హైదరాబాద్ వస్తున్నాను. అక్కడి నుంచి సింగపూర్ వెళ్తాను. చెప్పింది జాగ్రత్తగా చెయ్యి. పోలీసులతో జాగ్రత్త. నన్ను ఇంటర్నేషనల్ లెవెల్లో చూస్తావు పంకజ్. హైదరాబాద్లో కలుద్దాం. మీ తరపున ఎవరు రాలేదా? మా నాన్న ఈ జనరేషన్ కాదు సార్, ఆయన కులం పిచ్చి. వీళ్ళ నాన్న ఈ జనరేషనే, ఆయనకి డబ్బంటే పిచ్చి. అందుకే మా ఇద్దరికి ఎవరు లేరు. సైన్ చేయండి. హే, నీకోసమే స్పెషల్ చట్నీ. థ్యాంక్స్.
రేపు నీ బర్త్డే కదా, గిఫ్ట్ కొందాం అనుకుంటున్నా. ఏంటది? సర్ప్రైజ్. ఏంటది చెప్పొచ్చుగా, సర్ప్రైజ్ ఎందుకు? గిఫ్ట్ అనేది సర్ప్రైజ్గా ఇస్తారు, బట్ ఏమి ఇస్తున్నాం అనేది మాత్రం సీక్రెట్. ఓహో, అయితే చెప్పవా? సీక్రెట్. చెప్పవా? అబ్బో సిగ్గా. నా వీక్నెస్ నీకు బాగా తెలిసిపోయింది. తెలుసుగా. చైన్ కొందాం అనుకుంటున్నా. సర్లే తిను. హే, ఏమైంది ఇప్పుడు? ఎందుకు ఇప్పుడు ఇవన్నీ? అబ్బా, పెళ్ళయ్యాక నీకేం కొనలేదుగా. అయినా ప్రేమగానే ఉన్నాంగా. ఇంటి రెంటు, మంత్లీ ఖర్చులు పెరిగిపోతున్నాయి. ఇట్రా. ఏంటి? ఏం పర్లేదు, ఇంకొంచెం కష్టపడతా. ఇంకొకసారి ఆలోచించు. సర్లే. హే, నైట్ అని ప్రామిస్ చేసా. హే, టైం అయిపోతుంది జరుగు. ఏ కాఫీ 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 తాగు తాగు. థ్యాంక్స్. ప్లీజ్. ఓ, స్లో స్లో, వేడిగా ఉంది. స్లో. పద. ఓకే బాయ్. త్వరగా వచ్చే. యా, త్వరగా వచ్చేస్తా. టేక్ కేర్. బాయ్. బాయ్. సిద్ధార్థ్ స్కెచ్ ని పోలీసులు మీడియాకు రిలీజ్ చేశారు. సిద్ధార్థ్ కి వేరే స్టేట్స్ లో ఉన్న కాంటాక్ట్స్ గురించి పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. అలాగే అతనికి సంబంధించిన అన్ని బ్యాంక్ అకౌంట్స్, పాస్పోర్ట్ ను పోలీసులు సీజ్ చేశారు. సార్ హైదరాబాద్కి ఎంటర్ కాగానే మెసేజ్ పెట్టు. సార్, నాకు చాలా భయంగా ఉంది సార్. వాడికి అనుమానం వస్తే చాలు చంపేస్తాడు. నీ ఫేస్లో టెన్షన్ వాడికి తెలియకూడదు. ఓన్లీ మెసేజ్ పెట్టు చాలు. ఓకే సార్, గాట్ ఇట్. ఫోన్ ఎవరు? పర్సనల్ కాల్. కరెక్ట్ టైం కాపావు. పోసుకొని వస్తాను. 20 years బ్యాక్ ఎంటీ హ్యాండ్స్తో నేను ముంబైలో అడుగు పెట్టాను. చెయ్యని క్రైమ్ అంటూ లేదు. ఒక డ్రగ్ డీలర్గా ఎదగడానికి నువ్వు చాలా హెల్ప్ చేశావు. ఈరోజు కూడా చాలా రిస్క్తో ముంబై నుంచి హైదరాబాద్ తీసుకొచ్చావు. నిన్ను మర్చిపోలేను. ఎందుకు టెన్షన్ పడుతున్నావు? 2 daysలో హైదరాబాద్ నుండి వెళ్ళిపోతాను. అయినా ముంబైలో స్టార్ట్ అయినప్పుడు నీలో ఈ టెన్షన్ లేదు. ఫోన్ ఎవరో దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో అప్పచెప్పమన్నారా? సరదాగా అన్నాలే. నన్ను హైదరాబాద్లో వదిలేసి వెళ్ళిపో. నీకేం కాదు, నేను చూసుకుంటాను.
పోలీసోడరా గన్ కోసం వెతుకుతున్నాడు. ఎక్సైటింగ్ మాట. నవ్వొచ్చుగా బెనర్జీ. గుడ్ మ్యాన్.